వెల్కమ్ టు న్యూస్ 18. తేనె సహజ సిద్ధంగా ప్రకృతి ద్వారా లభించే తేనెలో ఎన్నో పోషక విలువలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే తినడమే లక్ష్యంగా పెట్టుకున్న పలువురు తేనె తయారు చేస్తూ ఉపాధిని కల్పించుతుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన యువకులు అడవి ద్వారా తేనెను సేకరించే జాతీయ రహదారులపై అమ్ముతూ దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో సదరు యువకులను పలకరించగా తేనె చీస్తున్న విధానాన్ని, వ్యాపారం జరుగుతున్న విధానాన్ని వివరిస్తున్నారు. हम लोग जंगल से हनी निकालते हैं। हनी निकाल के टोल में सेलिंग करते हैं। 500 किलो है, बहुत अच्छा हनी है। జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాలకు చెందిన యువకులు వేకువజామునే దగ్గరలోని అటవీ ప్రాంతాలకు వెళ్లి నాటు తేనెను తీసుకువచ్చి పట్టణాలలో అమ్మకాలు జరుపుతున్నారు. సాధారణంగా గిరిజనులు సేకరించే తేనెపై మక్కువ ఎక్కువ ఉన్న పట్టణ ప్రజలు సైతం ఈ యువకుల దగ్గర నాణ్యమైన తేనెను కొనుగోలు చేస్తున్నారు. కేజీ 500 రూపాయలకు బహిరంగ మార్కెట్లో అమ్మే ఈ యువకులు తేనెను విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు. ఆదివాసీలు సేకరించే తేనె ఎంతో టేస్ట్గా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ తీసుకుంటున్నాం. సహజంగా వేరే ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ హెల్త్ డిసీజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళ తేనె చాలా స్వచ్ఛమైంది. కిలో 500 లెక్క అమ్ముతున్నారు.